అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కానీ జరుగుతుంది, వాస్తవానికి జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పాలి ఏంటంటే, అభిమానులు అనేది దేవుడు ఇచ్చిన వరం అండి. అండ్ నా వెల్ విషర్స్ గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని, సొంత పనులు చేసుకొని, వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ సినిమాలకు వచ్చాను నా ఆనందంతో. ఈ ఒక 8 సంవత్సరాల గ్యాప్ లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నానని చెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ, నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ, నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాడు. దానికి అందరికీ రుణపడున్నాను, నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఆపకూడదు. నేను ఒక లీడర్ని ప్రేమించు, ఒక అభిమానించు, ఒక యాక్టర్ని అభిమానించు. నాతో తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు ఉంటే, అన్న నేను హీరో ఫ్యాన్, నేను ఆ హీరో ఫ్యాన్ అంటే ఇంకోటి అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి, అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాకు ఏదైనా ప్రాబ్లం అంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాటుకొని చక్కెర పోయడాలు, బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు ఇప్పిస్తే ఓకే, చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బ్యానర్లు వీక్ ఒక 2 రోజుల ముందు మా తలని పిలుచుకొని వెళ్ళి, నా సొంత తమ్ముడు లాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలా మంది ఉన్నారు. అందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుని రకం కాదు, అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి మరింత అదే 12, 11, 12 అలా పిలిచారండి. పండగకి 2-3 రోజులు పిలిచి, మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని. దీంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారంటే, 10 నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు కూర్చొని పెట్టి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి, అక్కడ క్యాంపస్ లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్ లో నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు హాస్టల్స్ లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. లోన్లు తీసుకొని, హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీలు పెట్టుకుని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదరు యూనిఫామ్ వేయడం కంపల్సరీ. మన 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఇంటర్ అంటే కాలేజ్ ఉద్దటం ఏంది మా 11th వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్, MBA వాళ్ళందరికీ యూనిఫామ్. వాళ్ళు అది కరెక్ట్గా 2 వాటికి ఎంచుకోవట్లేదు. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, ఏదో పేరెంట్ సరే. సో ఇన్ని జరుగుతుంది. నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. నేను ఈసారి ప్రతి పండగకి వస్తాను. నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో, రామూర్తి నాయుడు గారికి. సో ఊళ్ళో అక్కడ ఉన్నారు. రాము కింది పెట్టు, సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది. అది చాలా బాధాకరమైన విషయం. అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊర్లో ఉన్నారు, నాని గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తారు, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురి ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్ చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3 రోజులు కూడా అక్కడే ఉండి ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించుకుని ఉంటే నా పట్టికలు ఉంటారు. సరే కనుక్కొని, నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని, సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదాం అని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని 11 o'clock చేసుకుని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకు అయిందో, ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం ఇప్పుడు టైం ఎక్కువ స్పెండ్ చేశాడు ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప, నేను ఈ విషయాలు కానీ, నేను లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికి కానీ, నాని గారికి కానీ, నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు. అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. సో వాళ్ళని ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను, నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు. సో ఏదేదో అంటున్నారు ప్రెస్ లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ వచ్చారు. సో అదంతా కరెక్ట్ కాదు. సో చూసుకోవాలి.